హాయ్ అండి. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నిన్నటి వీడియోలో చెప్పాను కదండీ, మాకు శివరాత్రి రోజు బోనాలు ఉన్నాయని చెప్పి. ఇక్కడైతే మేము బోనాలు కట్టెల పొయ్యి పైన వండుతున్నామండి. మా నా తెలుగు సాంప్రదాయాలలో నాకు నచ్చేది ఏంటంటే, ప్రతిదానికి విలువ ఇస్తాము, గౌరవంగా చూస్తామండి. ఇక్కడ మనం కట్టెల పొయ్యి పైన వంట చేసుకోవాలన్నా కూడా పొయ్యికి ఫస్ట్ బొట్టు పెట్టి అగ్నిదేవునికి నమస్కరించిన తర్వాతే ఆ పొయ్యి పైన అనేది వంట చేసుకుంటాము. నాకు ఇవి చాలా నచ్చుతాయండి. మన పెద్దల నుంచి వచ్చాయి కదా, నాకు చాలా నచ్చుతాయి. అండ్ వీడియోలోకి వస్తే, మాది వేలాల గట్టు మల్లన్న స్వామి అండి. వేలాల గట్టు మల్లన్న స్వామి ఉన్నవాళ్ళు శివరాత్రి రోజే బోనాలు చేసుకుంటారు. అండ్ వేలాల జాతర అనేది, వేలాల గట్టు మల్లన్న స్వామి టెంపుల్ అనేది చెన్నూరు సైడ్ ఉంటుంది. ఇక్కడ చాలామందికి తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్. కొంగు బంగారం అని కూడా పిలుస్తారు దేవుడిని. అండ్ మేము ఇన్ని రోజులు బోనాలు మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకునేది. లాస్ట్ ఇయర్ నుంచే మాది మేము చేసుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ గుట్ట పైన చేసుకున్నాము. దేవుడు గుట్ట పైన ఉంటాడు, కింద ఉంటాడు టెంపుల్లో. ఈ ఇయర్ అనేది ఇంట్లో చేసుకుంటున్నాము. మా ఇంట్లో అనేది ఫస్ట్ టైము పోసుకోవడము. మేము చిన్నప్పుడు అంతా మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకునేదండి. చాలా హ్యాపీగా అనిపించేది. ఎందుకంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ. మా తాత వాళ్ళు 5గురు. అంటే ఎవరికి వాళ్ళే చేసుకున్నా కానీ ఇల్లు పక్క పక్కన ఉండడం వల్ల పిల్లలందరం కలిసి చాలా సరదాగా సంతోషంగా గడిపే వాళ్ళమండి. బోనాల విషయానికి వస్తే, శివరాత్రి రోజు ఉదయమే ఎద్దుల బండి కట్టుకొని, మాది వ్యవసాయం ఉన్న పెద్ద వ్యవసాయ కుటుంబం అండి. ఆ రోజు పొద్దున్నే ఎద్దుల బండి కట్టుకొని గంగకు వెళ్ళి గంగ స్నానం చేసి గంగ నీరు తెచ్చి ఆ నీరుతోనే బోనాలు అనేది వండేవాళ్ళమండి. పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం చుక్కలు చూసిన తర్వాత దేవుడి బోనాలు చెల్లించి అప్పుడే ఉపవాసం అనేది అంటే ఉపవాసం విడిచేవాళ్ళము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేది. అంటే అందరం పిల్లలందరూ కలిసి ఒకే దగ్గర ఆడుతూ పాడుతూ సరదాగా చేసుకునే వాళ్ళం. అండ్ మాకు తోట ఉండేది, మక్క కంకి తోట.